విశ్వసనీయతకు మారుపేరుగా సీఎం జగన్ మేనిఫెస్టోను ప్రకటించారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ అన్నారు. ఆయన ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి మేనిఫెస్టోలో బీజేపీ భాగస్వామ్యం లేదని అన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, బాబు వస్తే జాబు ఇలా ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 175 రావడం ఖాయం, కూటమి ఓటమి ఖాయమంటూ ఎద్దేవా చేశారు. కార్మికులందరూ కూడా తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మికులు ఇది రోజు ఇక్కడ కార్మికులు మొత్తం కూడా గుమ్ముకూడి ఇక్కడ నుంచి పనులు ప్రారంభిస్తారు, పనులకు వెళ్ళేవాళ్ళు. అందుకనే ఉదయం వారికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాం. కార్మికులకు మొత్తానికి కూడా ఈరోజు మరి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎందుకంటే పని దినాలు ఈరోజు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవం జరుపుకుంటా ఉన్నారు కార్మికులు మొత్తం. ఇంకా కార్మికులకి అనేక విధాల సౌకర్యాలు పెంపొందింపజేయాలి. ఇంకా కొన్ని దేశాల్లో మరి కొన్ని రాష్ట్రాల్లో కూడా కార్మికులు వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఏదైతే ప్రపంచ కార్మిక సంస్థ ఆర్గనైజేషన్ ఏదైతే ఆ ఆర్గనైజేషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ప్రపంచ కార్మికులు మొత్తం కూడా ప్రపంచ కార్మిక సంఘాలన్నీ కూడా వాటిని అమలు చేసుకొని ఎక్కడన్నా ఏదైనా కార్మికులు వెట్టి చాకరీ చేపిస్తూ ఉంటే వాటిని వ్యతిరేకించి స్వేచ్ఛ సౌభ్రాతృత్వాలతో ఉండాలని చెప్పి ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తిరువూరు నియోజకవర్గ కార్మికులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్మికులంతా ఐక్యంగా ఉండి మీ యొక్క హక్కుల్ని సాధించుకుంటూ మీకు ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, మీకున్నటువంటి ఏదైతే లేబర్ లాస్ ప్రకారం ఉన్నటువంటి అన్నీ కూడా సక్రమంగా అమలు జరిగేటట్టు మీరు కార్మిక నాయకులు కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.